బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆసియా దేశాలు వాడే బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ $80లను తాకింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ తన దాడులను కొనసాగిస్తోంది. అలాగే పొరుగు దేశాల ఆయిల్ క్షేత్రాలపై కూడా దాడులు చేయడంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలతో పాటు ఎల్ఎన్జీ ధరలు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో డాలర్ కూడా పెరగడంతో భారత దిగుమతుల బిల్లు అమాంతంగా పెరుగుతోంది. హార్మజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. బిల్లు పెరగడంతో పాటు సరఫరా తగ్గే అవకాశాలు ఉండటంతో ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించింది. మరోవైపు సంబంధిత శాఖలతో ఉన్నతాధికారులు భేటీ జరిపారు. ఆయిల్, గ్యాస్ సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించమని ఆయిల్ కంపెనీలను ఆదేశించారు. ఇదే సమయంలో దేశీయ కంపెనీలు తమ ఉత్పత్తిని పూర్తిగా దేశీయ మార్కెట్కే సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ఎగుమతులు ఆపాల్సిందిగా ఆదేశించారు. ఆసియా దేశాలు వాడే బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ $80లను తాకింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ తన దాడులను కొనసాగిస్తోంది. అలాగే పొరుగు దేశాల ఆయిల్ క్షేత్రాలపై కూడా దాడులు చేయడంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరతో పాటు ఎల్ఎన్జీ ధరలు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో డాలర్ కూడా పెరగడంతో భారత దిగుమతుల బిల్లు అమాంతంగా పెరుగుతోంది. హార్మజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. బిల్లు పెరగడంతో పాటు సరఫరా తగ్గే అవకాశాలు ఉండటంతో ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించింది. మరోవైపు సంబంధిత శాఖలతో ఉన్నతాధికారులు భేటీ జరిపారు. ఆయిల్, గ్యాస్ సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించమని ఆయిల్ కంపెనీలను ఆదేశించారు. ఇదే సమయంలో దేశీయ కంపెనీలు తమ ఉత్పత్తిని పూర్తిగా దేశీయ మార్కెట్కే సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ఎగుమతులు ఆపాల్సిందిగా ఆదేశించారు. ఆయిల్ నిల్వలు ఒక మోస్తరుగా ఉన్న గ్యాస్ నిల్వలు పెద్దగా లేకపోవడంతో ప్రభుత్వం తక్షణ చర్యలపై దృష్టి సారించింది. మనకు సరఫరా అయ్యే గ్యాస్ చాలా వరకు ఖతార్ నుండి వస్తోంది. హార్మోజ్ జలసంధి ద్వారానే 90% ఎల్ఎన్జీ సరఫరా అవుతోంది. తాజా పరిస్థితి నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లను సకాలంలో తగినంగా సరఫరా చేయడం సాధ్యం కాకపోవచ్చని అధికారులు అంటున్నారు. దీంతో గ్యాస్ సిలిండర్లపై రేషనింగ్ విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకున్నా తర్జన భర్జనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఖమేనీ హత్య తరువాత ఇరాన్ చల్లబడుతుందని భావించారు. అయితే నాన్ స్టాప్గా ఆ దేశం దాడులు చేస్తుండటంతో గ్యాస్ సరఫరాపై ఎమర్జెన్సీ ప్లాన్ను కేంద్రం సరఫరా చేస్తోంది. ఆసియా దేశాలు వాడే బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ $80లను తాకింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ తన దాడులను కొనసాగిస్తోంది. అలాగే పొరుగు దేశాల ఆయిల్ క్షేత్రాలపై కూడా దాడులు చేయడంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలతో పాటు ఎల్ఎన్జీ ధరలు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో డాలర్ కూడా పెరగడంతో భారత దిగుమతుల బిల్లు అమాంతంగా పెరుగుతోంది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. బిల్లు పెరగడంతో పాటు సరఫరా తగ్గే అవకాశాలు ఉండటంతో ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.
ప్రస్తుత పరిస్థితిని సమీక్షించింది. మరోవైపు సంబంధిత శాఖలతో ఉన్నతాధికారులు భేటీ జరిపారు. ఆయిల్, గ్యాస్ సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించారు. ఇదే సమయంలో దేశీయ కంపెనీలు తమ ఉత్పత్తిని పూర్తిగా దేశీయ మార్కెట్కే సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ఎగుమతులు ఆపాల్సిందిగా ఆదేశించారు. ఆయిల్ నిల్వలు ఒక మోస్తరుగా ఉన్న గ్యాస్ నిల్వలు పెద్దగా లేకపోవడంతో ప్రభుత్వం తక్షణ చర్యలపై దృష్టి సారించింది. మనకు సరఫరా అయ్యే గ్యాస్ చాలా వరకు ఖతార్ నుండి వస్తోంది. హర్ముజ్ జలసంధి ద్వారానే 90% ఎల్ఎన్జీ సరఫరా అవుతోంది. తాజా పరిస్థితి నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లను సకాలంలో తగినంతగా సరఫరా చేయడం సాధ్యం కాకపోవచ్చని అధికారులు అంటున్నారు. దీంతో గ్యాస్ సిలిండర్లపై రేషనింగ్ విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోకున్నా తర్జన భర్జనలు మాత్రం జరుగుతున్నాయి. ఖమేనీ హత్య తర్వాత ఇరాన్ చల్లబడుతుందని భావించారు. అయితే నాన్ స్టాప్గా దాడులు చేస్తుండటంతో గ్యాస్ సరఫరాపై ఎమర్జెన్సీ ప్లాన్ను కేంద్రం సరఫరా చేస్తోంది. ఆసియా దేశాలు వాడే బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ $80 తాకింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ తన దాడులను కొనసాగిస్తోంది. అలాగే పొరుగు దేశాల ఆయిల్ క్షేత్రాలపై కూడా దాడులు చేయడంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలతో పాటు ఎల్ఎన్జీ ధరలు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో డాలర్ కూడా పెరగడంతో భారత దిగుమతుల బిల్లు అమాంతంగా పెరుగుతోంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. బిల్లు పెరగడంతో పాటు సరఫరా తగ్గే అవకాశాలు ఉండటంతో ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించింది. మరోవైపు సంబంధిత శాఖలతో ఉన్నతాధికారులు భేటీ జరిపారు. ఆయిల్, గ్యాస్ సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించమని ఆయిల్ కంపెనీలను ఆదేశించారు. ఇదే సమయంలో దేశీయ కంపెనీలు తమ ఉత్పత్తిని పూర్తిగా దేశీయ మార్కెట్కే సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ఎగుమతులు ఆపాల్సిందిగా ఆదేశించారు. గల్ఫ్ యుద్ధం కొనసాగుతుండటంతో చమురు, గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లలో తగ్గినట్లే తగ్గి ఇవాళ మళ్లీ పెరిగాయి. ఆసియా దేశాలు వాడే బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ $80 తాకింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ తన దాడులను కొనసాగిస్తోంది. అలాగే పొరుగు దేశాల ఆయిల్ క్షేత్రాలపై కూడా దాడులు చేయడంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలతో పాటు ఎల్ఎన్జీ ధరలు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో డాలర్ కూడా పెరగడంతో భారత దిగుమతుల బిల్లు అమాంతంగా పెరుగుతోంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. బిల్లు పెరగడంతో పాటు సరఫరా తగ్గే అవకాశాలు ఉండటంతో ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించింది. మరోవైపు సంబంధిత శాఖలతో ఉన్నతాధికారులు భేటీ జరిపారు. ఆయిల్, గ్యాస్ సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించమని ఆయిల్ కంపెనీలను ఆదేశించారు. ఇదే సమయంలో దేశీయ కంపెనీలు తమ ఉత్పత్తిని పూర్తిగా దేశీయ మార్కెట్కే సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ఎగుమతులు ఆపాల్సిందిగా ఆదేశించారు.
ఆయిల్ నిల్వలు ఒక మోస్తరుగా ఉన్న గ్యాస్ నిల్వలు పెద్దగా లేకపోవడంతో ప్రభుత్వం తక్షణ చర్యలపై దృష్టి సారించింది. మనకు సరఫరా అయ్యే గ్యాస్ చాలా వరకు ఖతార్ నుండి వస్తోంది. హార్ముజ్ జలసంధి ద్వారానే 90% ఎల్ఎన్జీ సరఫరా అవుతోంది. తాజా పరిస్థితి నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లను సకాలంలో తగినంతగా సరఫరా చేయడం సాధ్యం కాకపోవచ్చని అధికారులు అంటున్నారు. దీంతో గ్యాస్ సిలిండర్లపై రేషనింగ్ విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోకున్నా తర్జన భర్జన మాత్రం జరుగుతున్నాయి. ఖమేనీ హత్య తర్వాత ఇరాన్ చల్లబడుతుందని భావించారు. అయితే నాన్ స్టాప్గా ఆదేశం దాడులు చేస్తుండటంతో గ్యాస్ సరఫరాపై ఎమర్జెన్సీ ప్లాన్ను కేంద్రం చేస్తోంది. విసుగొచ్చిద్దేమో. గల్ఫ్ యుద్ధం కొనసాగుతుండటంతో చమురు, గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లలో తగ్గినట్లే తగ్గి ఇవాళ మళ్లీ పెరిగాయి. ఆసియా దేశాలు వాడే బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ $80 తాకింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ తన దాడులను కొనసాగిస్తోంది. అలాగే పొరుగు దేశాల ఆయిల్ క్షేత్రాలపై కూడా దాడులు చేయడంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలతో పాటు ఎల్ఎన్జీ ధరలు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో డాలర్ కూడా పెరగడంతో భారత దిగుమతుల బిల్లు అమాంతంగా పెరుగుతోంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. బిల్లు పెరగడంతో పాటు సరఫరా తగ్గే అవకాశాలు ఉండటంతో ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించింది. మరోవైపు సంబంధిత శాఖలతో ఉన్నతాధికారులు భేటీ జరిపారు. ఆయిల్, గ్యాస్ సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించమని ఆయిల్ కంపెనీలను ఆదేశించారు. ఇదే సమయంలో దేశీయ కంపెనీలు తమ ఉత్పత్తిని పూర్తిగా దేశీయ మార్కెట్కే సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ఎగుమతులు ఆపాల్సిందిగా ఆదేశించారు. ఆయిల్ నిల్వలు ఒక మోస్తరుగా ఉన్న గ్యాస్ నిల్వలు పెద్దగా లేకపోవడంతో ప్రభుత్వం తక్షణ చర్యలపై దృష్టి సారించింది. మనకు సరఫరా అయ్యే గ్యాస్ చాలా వరకు ఖతార్ నుండి వస్తోంది. హార్ముజ్ జలసంధి ద్వారానే 90% ఎల్ఎన్జీ సరఫరా అవుతోంది. తాజాగా పరిస్థితి నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లను సకాలంలో తగినంతగా సరఫరా చేయడం సాధ్యం కాకపోవచ్చని అధికారులు అంటున్నారు. దీంతో గ్యాస్ సిలిండర్లపై రేషనింగ్ విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోకున్నా తర్జన భర్జనలు మాత్రం జరుగుతున్నాయి. ఖమేనీ హత్య తరువాత ఇరాన్ చల్లబడుతుందని భావించారు. అయితే నాన్ స్టాప్గా ఆ దేశం దాడులు చేస్తుండటంతో గ్యాస్ సరఫరాపై ఎమర్జెన్సీ ప్లాన్ను కేంద్రం చేస్తోంది. గల్ఫ్ యుద్ధం కొనసాగుతుండటంతో చమురు, గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. ఇకపైన ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు ఉంటుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. గల్ఫ్ లో యుద్ధం అనేది కూడా రోజు రోజుకు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఖతార్ తో పాటుగా కువైట్ అనేక దేశాలు కూడా ఇటు గ్యాస్ అదేవిధంగా క్రూడ్ ఆయిల్ కు సంబంధించిన సరఫరాను నిలిపివేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి ఆసియన్ మార్కెట్లకు సరఫరా అయ్యే హార్ముజ్ జలసంధి ఏదైతే దానిపైన పూర్తిగా ఇరాన్ నియంత్రణను కూడా ప్రకటించడం జరిగింది. ఆ జలసంధి గుండా ఏదైనా నౌకలను కనుక రవాణాకు ప్రయత్నిస్తే మాత్రం వాటిని పేల్చివేస్తామని చెప్పేసి కూడా ప్రకటించడంతో చాలా మంది కూడా నౌకల యాజమానులు సరఫరా చేయడానికి కూడా వెనుకంజ వేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పూర్తిగా సరఫరా అనేది కూడా నిలిచిపోయిన పరిస్థితి అనేది ఉంది. సో ఈ నేపథ్యంలో ఎల్ఎన్జీ ధరలన్నింటి కూడా అంతర్జాతీయ మార్కెట్లో కూడా పెరిగాయి. 45% వరకు కూడా ఎల్ఎన్జీ ధరలన్నింటి కూడా పెరిగినట్లుగా కూడా తెలుస్తోంది. సో దాంతో పాటుగా ఇటు
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు $82 నుంచి $83 వరకు కూడా పెరుగుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయిల్ గ్యాస్ సరఫరా పైన కూడా ఉన్నత స్థాయి సమావేశం అనేది కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో యుద్ధ పరిస్థితులన్నింటి కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావాన్ని కూడా చూపించే అవకాశం కూడా ఉంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ముఖ్యంగా రష్యా నుంచి చమురు సరఫరాను మనం దాదాపుగా తగ్గించిన నేపథ్యంలో ఇటు మధ్య ఆసియా పైన గల్ఫ్ దేశాలపైన ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఇటు గల్ఫ్ దేశాలంటే కూడా భారతదేశానికి అతి సమీపంగా ఉండడంతో రవాణా ఖర్చులు కూడా తక్కువయ్యే అవకాశం ఉండడంతో ఇక్కడ నుంచి మనం సరఫరాను కొనసాగిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో యుద్ధ భయం నేపథ్యంలో అక్కడి నుంచి సరఫరా అనేది కూడా పూర్తిగా అయిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితోటి కూడా ఉన్నత స్థాయి సమావేశం అనేది కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ముడి చమురును భారతదేశంలోకి దిగుమతి చేసుకొని వాటిని శుద్ధి చేసి ఇటు డీజిల్, పెట్రోల్ అదేవిధంగా ఇతర పెట్రోలియం ఉత్పత్తుల రూపంలో కొన్ని దేశాలకు ఎగుమతులు ఏంటి కూడా చేస్తారు. కాబట్టి వాటిని ఎగుమతులు చేయొద్దు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఏంటి కూడా విధించడం కూడా జరిగింది. ఏదైతే ఆయిల్ కంపెనీలు ప్రొడ్యూస్ చేసే సిఎన్జి అదేవిధంగా ఎల్పిజి గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని దేశీయ మార్కెట్ కి మాత్రమే సరఫరా చేయాలి. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ని కూడా దేశీయ మార్కెట్ కే సరఫరా చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలేంటి కూడా జారీ చేయడం జరిగింది. అంటే పరిస్థితులేంటి కూడా చక్కబడేంత వరకు కూడా తమ ఆదేశాలను కూడా ఆయిల్ కంపెనీలు పాటించాలని చెప్పేసి కేంద్రం ఆదేశాలేంటి కూడా జారీ చేసింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ పైన ఎమర్జెన్సీ ప్రణాళికను కూడా అమలు చేసే ఆలోచనలో కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు గ్యాస్ సిలిండర్ల పైన పరిమితి అనేది కూడా విధించాలా వద్దా అనే దానిపైన తర్జన పడుతున్నారు. ఎందుకంటే ఇది గృహ అవసరాల కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్లపై పరిమితి విధిస్తే ప్రజల్లో వ్యతిరేకత అనేది కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్లపై పరిమితి విధిస్తే హోటళ్లు, రెస్టారెంట్లు లాంటివి కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీనిపై కేంద్ర ప్రభుత్వం తర్జన పడుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఇటు 80% గ్యాస్ అనేది కూడా ఖతార్ నుంచి సరఫరా అవుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి పూర్తిగా సరఫరా అనేది కూడా నిలిచిపోయింది. సో ఈ నేపథ్యంలో ధరలు పెంచకుండా పరిమితి అనేది కూడా విధించే అవకాశాలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. బహుశా 1-2 రోజుల్లో దీనికి సంబంధించి నిర్ణయం అనేది కూడా వెలువడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.